మీరు స్థానికులు అంటే స్థానికేతరుని అవంతి శ్రీనివాస్ గారు వచ్చి అక్కడ అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు. మీరు స్థానికుడు, మీ సామాజిక వర్గ ఓట్లు కూడా అక్కడ భారీ స్థాయిలోనే ఉన్నాయి. అయినప్పటికీ మీ ఓటమికి దారి తీసిన కారణాలు ఏమంటారు? అక్కడ విశాఖపట్నం ప్రాంతానికి మీకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, మీకు విశాఖపట్నం ప్రాంతం ఈరోజు అభివృద్ధిలో వెనకబాటుతనానికి గల కారణం స్థానికేతరులు. స్థానికేతరులు అంటే మా దగ్గర వచ్చి ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా, వచ్చి అక్కడ నాయకత్వం చేస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు పుట్టిన ఊరు ఒకటి, వాళ్ళు నాయకత్వం చేస్తుంది ఒకటి, వాళ్ళ వ్యాపారాల కోసం మన ప్రాంతం వచ్చి వాళ్ళు డబ్బులు వెదజల్లి డబ్బులతోనే ఈరోజు రాజకీయాలు చేస్తూ డబ్బులు సంపాదించినటువంటి డబ్బుని కాపాడుకోవడం కోసం రాజకీయాలను ఉపయోగిస్తూ ప్రాంతాల తరపు అభివృద్ధిని విస్మరించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు విశాఖపట్నం వెనకబడిపోయిందనేటువంటి అంశాన్ని బాగా నమ్ముతున్నా. ఇప్పుడు కూడా మా ప్రాంత ప్రజల్లో కూడా అది బాగా ఎక్కువగా ఉంది. ఈరోజు బ్రతుకు తెరువు కోసం, జీవనం కోసం రావడం. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి, విశాఖపట్నంలోనే ఈరోజు అనేక మంది స్థానికేతరులు పోటీ చేసి పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, మంత్రులుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. మీ అనంతపురం జిల్లాలో మేము వచ్చి ఒక సర్పంచ్ కానీ లేకపోతే సర్పంచ్లో ఉన్నటువంటి ఒక వార్డు మెంబర్కి మేము పోటీ చేయగలిగినటువంటి అవకాశం ఉంటుందా? అవకాశం ఇస్తారా? విశాఖపట్నం మా ప్రాంత ప్రజలు చెప్పాను కదా ఇందాక, సౌమ్యంగా ఉంటారు, మనకెందుకులే అనుకున్నాను. నాన్ లోకల్కి ఎక్కువ పట్టం కడతారా? నాన్ లోకల్ పట్టం కడతారని కాదు చెప్తున్నాను కదా, మనం వ్యక్తుల కంటే పార్టీలు ఈ దీనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, ఒక వేవ్కి నడిచిపోయేటువంటి పరిస్థితి. మాకు నార్త్ ఇండియన్ పీపుల్ ఎక్కువ ఉంటారు, దగ్గర 150,000 మంది, 2 లక్షల మంది నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ నేషనల్ వైడ్ పాలిటిక్స్ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నేషనల్ వైడ్లో ఉన్నటువంటి పొలిటికల్ సెనారియో దాని ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మీద ఉంటుంది. 4 ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చి డిస్కషన్స్ జరుగుతుంటాయి. 3 జిల్లాలు 4 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు వస్తుంటారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఉంటారు. ఇవన్నీ కూడా చాలా మటుకు మా ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో దానివల్ల ఏంటి, ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్తో పాటు నాన్ లోకల్ ఇది ఉండడం వల్ల జనరల్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. దానివల్ల మాత్రం 100% అభివృద్ధికి విశాఖపట్నం విస్మరించబడుతుందన్నటువంటి మాట మాత్రం నేను నమ్ముతాను. మరి అభివృద్ధికి ఆటంకులు అంటే బయట నుంచి వచ్చిన వారు ఎక్కువ కూడా డబ్బు రాజకీయాలు చేస్తుంటారు అని మీరు అంటున్నారు. అట్లాంటి వాళ్ళకంతా మా విశాఖ ప్రజలు మంచి వాళ్ళు, ఉన్నతమైన వారు, అందుకే గెలిపిస్తుంటారు. అలాంటప్పుడు ఒక మహానేత అంటారు, రాజశేఖర రెడ్డి అంటే మహానేత అంటుంటారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తల్లి అయిన విజయమ్మ గారికి మరి పట్టం కట్టలేదే? ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చెప్పాను మీకు ఇందాక. మాకు నార్త్ ఇండియన్స్ 150,000 నుంచి 2 లక్షల మంది ఉంటారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారి తాలూకు వేవ్ చాలా ఎక్కువ ఉండింది. దేశవ్యాప్తంగా ఆయనే ఊహించున్నారు, 1 సైడ్ మెజారిటీ వస్తుంది, 282 సీట్లు వస్తాయని చెప్పి ఆయన ఊహించున్నారు. సో మాకు ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్, దేశంలో నేషనల్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ మా విశాఖపట్నం మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాన్ లోకల్స్, నార్త్ ఇండియన్స్ వీళ్ళంతా ఎక్కువ ఉండడం వల్ల జనరల్గా వాళ్ళు కాంగ్రెస్, బీజేపీనే చూస్తారు తప్ప రీజనల్ పార్టీస్ మీద మీకు ఎప్పుడైనా మాకు లోకల్ ఎలక్షన్స్ అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, లేకపోతే ఓన్లీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా ఎప్పుడు వాళ్ళు ఓటింగ్ కూడా రారు. వాళ్ళు ఓటింగ్ కూడా వచ్చి ఓటింగ్ ఇచ్చేసారు. ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ నేషనల్ వైడ్లో అయిన పాలిటిక్స్లోనే వాటిలోనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు. వచ్చి ఓటు వేయడం అన్నీ చేయడం, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ పెరగడం. దాంతో ఏంటంటే కడప నుంచి వచ్చారు, కడప రౌడీని తీసుకొని వచ్చారు, కడప రౌడీని సంస్కృతిని ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఏంటంటే ఈ గోవల్ ప్రచారం, చాలా మీడియాలో వాళ్ళకి సహకరించడం, అటువంటి ప్రచారం చేయడం. వాళ్ళే మీరు చెప్తే నమ్మరు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులే 4 పంచెలు కట్టి, 4 తెల్ల పంచెలు కట్టి, తెల్లబట్టలు వేసి తెల్ల పంచెలు కట్టి విశాఖపట్నంలో తిప్పి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఇలా తిరుగుతున్నారు, రేపు విశాఖపట్నం వస్తే ఇలా దోచేసుకుంటారనో, లేకపోతే ఫ్యాక్షనిజంకి ఇచ్చేస్తారనో, లేకపోతే ఇదంతా ఏదైతే ప్రశాంతంగా ఉన్నటువంటి నగరం అశాంతికి గురవుతుందనో ఇటువంటి ప్రచారాలు బాగా చేశారు. సో పాపం విజయమ్మ గారు మిగిలిన ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే బాగా క్రాస్ ఓటింగ్ కూడా పడింది. మా 7 పార్లమెంటు పరిధిలో విశాఖపట్నంలో ఓవరాల్గా అన్ని సీట్లు కలిపి 2,50,000తో పోతే విజయమ్మ గారు కేవలం 90,000 ఓట్లతోనే ఓడిపోయారు. అంటే దగ్గర ఎంత మీకు దగ్గర 1,60,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది. అంటే ఇది ఉన్నప్పటికీ వన్స్ ఓటమి గురించి చెప్పాను కదండి, గెలిపోవటంలో అనేవి రాజకీయాలు ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి వరకు అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఓడిపోయినప్పుడు దాన్ని అంగీకరించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మన ఎవరి మీదనే ఉంటుంది.
ఎంతోమంది ఓడిపోయిన దాంట్లో కాకపోతే ఓటమి గల కారణాలు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, కర్నూలు చౌకీ 1,00,000 కారణాలు అన్నట్టు అనేక కారణాల వల్ల ఆ రోజు అది జరిగింది తప్ప, లేకపోతే విజయం గారు అన్న రాజశేఖర రెడ్డి కుటుంబం విశాఖపట్నాన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే, రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 9 వరకు ఆయన విశాఖపట్నానికి చేసినటువంటి అభివృద్ధి తప్పితే అటు ముందు కానీ అటు తర్వాత కానీ ఈ ప్రభుత్వాలు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ రోజు చేయలేదు. విశాఖపట్నంలో షిప్ యార్డ్ ఉంది, షిప్ యార్డ్ నష్టాల్లో గురైంది. విశాఖపట్నం జింక్ ఉండేది, దాన్ని 1999 2004లో డిజిన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి, వేదాంత వాళ్ళకి అమ్మేశారు. బిహెచ్పివి కంపెనీ ఉండేది, బిహెచ్పి కంపెనీని అది నష్టాల్లోకి తీసుకుపోయారు. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాణాలు పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బిహెచ్పివిని బిహెచ్ఈలో విలీనం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నటువంటి విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చేసి జేఎన్ఎన్ఆర్ఎం నిధులు 1,000 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి చేశారు. అలాగే షిప్ యార్డ్కి దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఆర్డర్లు తీసుకుని వచ్చి మళ్ళీ షిప్ యార్డ్ నిలగొదుక్కునేటువంటి కార్యక్రమం చేశారు. స్టీల్ ప్లాంట్ని కాపాడారు. ఈరోజు అనేక అంశాల్లోని రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి చేసినటువంటి, విశాఖపట్నానికి చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్క నాయకుడు అటు ముందు కానీ తర్వాత కానీ చేసినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు అదే పరిస్థితుల్లో మొన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మీకు ఐడియా ఉంటుంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ పోర్టుల్లో ఉంటుంది, హెడ్ ఆఫీస్ విశాఖపట్నం. దానికి ఓన్లీ ఒక ప్రాపర్టీ విశాఖపట్నం ప్రధానమైనటువంటి ప్రాపర్టీ, వాళ్ళ హెడ్ ఆఫీస్ కట్టుకునేటువంటి ప్రాపర్టీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ దాదాపు 550 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఉంది వాళ్ళకి అక్కడ మార్కెట్ రేట్ ప్రకారం. ఆ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతటిని కూడా 500 కోట్లు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూస్తుంది ప్రభుత్వం. అంటే ఒక్క ప్రాపర్టీ, దానికి అనేకమైనటువంటి ప్రాపర్టీసు ఆ సంస్థ సంబంధించినటువంటివి అనేకమైన ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీయే 500 కోట్లు విలువ చేసేటువంటి ప్రాపర్టీ. ఇలా 500 కోట్లకే మొత్తం డిజిన్వెస్ట్మెంట్ చేసి ప్రైవేటైజ్ చేసేయాలని చెప్పి చూస్తున్నారు. గతంలో అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ జింక్ సంబంధించి అది 500 కోట్లకి అమ్మేస్తే అందులో ఉన్నటువంటి స్క్రాప్ అమ్మితే 550 కోట్లు వచ్చింది కొనుక్కున్నాడికి. కంపెనీ దాదాపు 350 ఎకరాలు 400 ఎకరాల కంపెనీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాళ్ళ కంపెనీ ప్రైవేటైజ్ చేస్తే 500 కోట్లకి, అందులో ఉన్నటువంటి స్క్రాప్ అమ్మితే 550 కోట్లు ఆ కంపెనీకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు గుండెల మీద చేసుకొని పడుకునేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి అంశాలు కనబడతా ఉన్నాయి. ఒక పక్క ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు, ఈరోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని. ఈరోజు ఏదైనా సరే ముందు ఒక ప్రపోజల్ పెడతారు, ప్రజల తాలూకు ఫెయిలర్స్ చూస్తారు, ప్రజల తాలూకా ఆలోచనలు చూస్తారు, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.